ఇట్స్ ఎ కాంట్రిబ్యూషన్. సో మీకు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. అదే అండర్లైన్, అది డొనేషన్ అవ్వదు, కాంట్రిబ్యూషన్ అవ్వదు. అదే సార్, ఆయన గారికి, మా అన్నగారికి మేము ఒకసారి చెప్పుకొని అవకాశం వస్తే నేను కల్పించమని నేను బల్లగుద్దేం అడగట్లేదు సార్. ఆయనే ఆపేయమని కలిసి ఆయనకి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ చెప్పాక కూడా వద్దు, నాకు ఇది నచ్చలేదు, నువ్వు ఆపేయంటే మీకు అదే అన్నాను కదా సార్, హక్ చేసుకొని వెళ్ళిపోతాను. హక్ చేసుకునే అవకాశం అయిపోతే అది కూడా వదిలేస్తాను. ఒకటి మీరు అదే కదా సార్ నేను అంటున్నాను, మమ్మల్ని అంత ఫస్ట్ ఒకటే అడుగుతున్నాను సార్, మమ్మల్ని అంత దూరం పెట్టడానికి గల ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. మేమేమి టెర్రరిస్టులం కాదు, మాకేమి ఏం జబ్బులు లేవు, మేమేదో కలిస్తే మేమేదో అయిపోవడానికి. అసలు నేను ఒకటే అడుగుతాను సార్, ఇంత జరుగుతున్నప్పుడే కదా సార్ పిలిచి మాట్లాడాలి. సార్ ఇప్పుడు మీకు మాకేదో అవుతా ఉంది సార్, ఫోన్లో మాట్లాడుకుంటే అది అక్కడితో ఆగదు, ఇంకో మధ్యవర్తిని పంపిస్తే అసలే ఆగదు. అసలు ఏం జరుగుతుందో ఒకసారి పిలిచి కలిసి మాట్లాడితే శత్రువు కూడా వింటారంటారు. అలాంటిది ఆయన అభిమానులు అర్థం చేసుకోరా? ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు మా బాధలు కడుపు చించుకుంటే కాలం మీద పడింది సార్, అభిమానులు వినరా? ఒక్కసారి కలిసి అర్హత లేదా అని నేను అడుగుతున్నాను సార్, అంతే. కోట్ల మంది ఆయనకున్నారు, అది ఒక విషయం పక్కన పెడితే, ఇక్కడ ఒకటి మీరు అన్నీ కూడా అన్న మైక్ వినపడట్లేదు, అన్నీ కూడా జరగబోయేదే చెప్తున్నారు. ఏది సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి, ఐటీది మేము తెచ్చుకుంటాం, ఈ 3 ప్రోగ్రాంలు చేస్తాం, అన్నీ జరగబోయేదే. ప్రస్తుతం ఏది కూడా కాదు, ఇంకా ఏది కూడా మీకు అన్ని ఇన్కంప్లీట్ గానే ఉంది. సో ఇలాంటప్పుడు ఎందుకు అలా 100 కోట్ల రూపాయలు అనేది ఒక పోస్టర్ వేసి ఒక తెలియని ఒక అలజడిని ఎందుకు రేపారంటారు సార్? ఇట్స్ ఆల్ అబౌట్ స్పాన్. సి వెన్ నెంబర్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్, ఆ స్పాన్ని తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదు. అదే సార్ ఇప్పటిదాకా చేసిన ఏ ప్రోగ్రాములకి మేము ఎక్కడ నెంబర్ వేయలేదు సార్, గుర్తించండి దయచేసి. ఇప్పటిదాకా చేసిన ఏ ప్రోగ్రాములకి మేము వేయలేదు. దీని స్పాన్ చాలా పెద్దది, దీని పరిధి పెద్దది, ఇది పెద్దది అని తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదు అన్న. మైక్ ఒకటి మీరు చాలా క్లియర్గా ఇందాక చెప్పింది ఏంటంటే, ఒక ఆవేదన మీరు స్పష్టంగా ఉంది. మేము అభిమానులుగా కలిసే అర్హత లేదా, మమ్మల్ని ఆయన కలవరా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ కలవడం ఒక్కటే మీకు లక్ష్యమా? ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే చెప్పబోతున్నాను సార్. ఎన్టీఆర్ గారిని కలవడం ఒకటే లక్ష్యం అయితే అసలు ఈ ఊరు వాడ ఇవన్నీ లెటర్లు రాకముందే వచ్చినాయి. ఈ లెటర్లు ఏం ముందే రాలా. ఇవాళ ఆయనంతటా ఆయన మమ్మల్ని ఆపేయండి అని ఆయన ఆఫీస్ నుంచి లెటర్ వచ్చిందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాం. ఏం మరి 4-5 సంవత్సరాలు ఎక్కడ ఏ వేదిక మీద అన్నా మమ్మల్ని కలవండి అన్నా, మేము మిమ్మల్ని కలుస్తాం, మీకు దండం పెడతాం, ఎక్కడ సోషల్ మీడియాలో కూడా అసలు మేము ఆయన కలిసామో కలవలేదో ఎవ్వరికీ తెలియకుండా మేము ఎందుకు మా మొహం చాటుకొని బతికాం? ఇవాళ ఎందుకు బట్టబయలయ్యాం? ఆ లెటర్లనే వచ్చినాయి కాబట్టి మేము బట్టబయలయ్యామన్నా. ఆయన కలవడం లక్ష్యం ఏంటన్నా? అసలు అది ఎక్కడ లక్ష్యం? ఆయన కోసం పనిచేయడం నాకు ముఖ్యం. ఆయన కలిసేసి ఆ ఫోటోని ఎక్కడో డీపీలో పెట్టుకొని 10 మంది ముందు ఫోజులు కొట్టాల్సిన అవసరం అంత నాకు లేదు. నా హీరో నాకు దైవం. దేవుడిని ఎప్పుడన్నా కలిసామా? దేవుడిని కలిస్తే గుడికి వెళ్తామా? నేను ఇది ఒక్కటే నమ్ముతానన్నా. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ మిమ్మల్ని కలవకపోవడమే ఆయన చేసిన నేరమా? అర్థం కాలేదా? నా పదవి ఏంది? నేరమా? అంతే కదా మరి చెప్తున్నది. కాదు కలవలేరు అంటే ఇప్పటికి కూడా నేను ఒకటి నమ్ముతున్నానన్న, మా రామారావు గారు ఫుల్ బిజీగా ఉంటారు. మా యొక్క మీడియాలో మాట్లాడుకున్నవి కానీ, ఇవాళ ఈ ఈవెంట్ కానీ, మేము వేసిన పోస్టులు కానీ, ఇవన్నీ కూడా ఆయన పూర్తిగా చూశారని మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన షెడ్యూల్స్ వేరు, నైట్ షూట్లో ఉంటారు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, అభిమానుల కోసం కష్టపడి వర్కౌట్లు చేసి. ఆయనకి ఇవన్నీ ఇప్పుడు ఇంత 2.5 గంట కూర్చుని ప్రోగ్రామ్ చూసే టైం ఆయనకు ఉంటుంది అనుకుంటున్నారా మీరు? మళ్ళీ రేపొద్దున్న ఏమైంది అని ఒకళ్ళిద్దరిని అడిగినప్పుడు వాళ్ళు ఇందులో ఎంతవరకు వాస్తవాలు చెప్తారో నాకు నమ్మకం లేదు. నేను అదే చెప్తున్నాను అన్న, నేను ఇక్కడ ఎవరిని అవమానించట్లేదు, డౌట్ నాకు నమ్మకం లేదు అంతే. ఇక్కడ మా ఉద్దేశం కాదు సార్. మీరు మీ యాక్టివిటీ పైన ఒక ఇదేంటంటే, యువగళం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా, యువగళం కుప్పంలో ప్రారంభమైన రోజు కూడా మీరు ఇదే విధంగా హడావిడి చేశారు. ఎందుకు చేశారు? హడావిడి చేశాం సార్ కుప్పంలో. అప్పుడు కూడా ఇదే విధంగా మీరు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు కుప్పం లోకల్లో జరిగినాయి, మా వ్యవస్థకు సంబంధించినవి కాదు. ఆ న్యూస్ నేను చూశాను సార్. వాళ్ళు మా వ్యవస్థ బయట వాళ్ళు ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్. అతనికి మా వ్యవస్థలో ఎటువంటి అనుబంధం లేదు అంటే నాకు ఆ విషయం గురించి తెలుసు. ఓకే, ఇప్పుడు మీరు తిరుపతిలో ఈ కార్యక్రమం సంబంధించిన ప్రెస్ మీట్